లచ్చపేట నుంచి తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇదే. దీనికి 9 రంధ్రాలు కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఇదే విగ్రహాన్ని రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు ఈ విగ్రహం తీసుకొచ్చిన వాళ్ళు 6 నెలల లోపల అందరూ చనిపోయారని చెప్పారు. తర్వాత క్రమంలో లచ్చపేట శివాలయంలో ఎవరైతే న్యాలపల్లి బాలయ్య గారు ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారో వారి పేరు మీదే విగ్రహ దాత అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దుబ్బాక బీసీ కాలనీలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి మనం చూడవచ్చు శంకు చక్రాలు మరియు సూర్యచంద్రులు ఇక్కడ ఉన్నాయి. అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ రీసెంట్గా ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ గావించి ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ స్థానిక భక్తులు.